లక్ష్మణుని పిలిచాడు. నాయన నువ్వు కూడా వెళ్ళి మరొక చోట ఉన్నది ఆ వ్యవస్థ సవరించు, అక్కడ నీ 2 పుత్రులను పెట్టన్నారు. లక్ష్మణుడికి 2 పుత్రులు ఉన్నారు, అంగదుడు చంద్రకేతువు అనేటువంటి వాడు. ఈ అంగదుడు పాలించినది అంతవరకు అది కారుపథ దేశం అని పేరు. దానిని సుభిక్షం చేశాడు లక్ష్మణస్వామి, సువ్యవస్థ చేశాడు, అక్కడ ఇరువురిని పెట్టాడు. అంగదుడు అంగదీయపురాన్ని ప్రధానంగా చేసుకుంటే చంద్రకేతువు ప్రత్యేకంగా ఒక దివ్యమైనటువంటి చంద్రకేతు పురాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా ఉభయులు కూడా 2 ప్రాంతములను లక్ష్మణపుత్రుడు స్వీకరించారు. ఇలా సుస్థిరమైనది. ఇంకా రామచంద్రమూర్తి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఆయనకి తెలుసు ఏం చేయాలో. ఈ లోపల ఒక మహర్షి వచ్చేట అయోధ్యకి. రాగానే లక్ష్మణస్వామి కౌరు పంపాడు. ఎవరో మహర్షి వచ్చారు, నాకు ఎందరో మహర్షులు తెలుసు కానీ ఈయన ఎప్పుడు చూడలేదు, మహా తేజస్సుతో ఉన్నాడంటే ప్రవేశపెట్టన్నాడు. అప్పుడు నేను రహస్యంగా మాట్లాడాలి రామునితో అంటే ఏకాంత మందిరంలోకి తీసుకువెళితే ముందుగా ఓ మాట చెప్పెట్ట. ఇప్పుడు నువ్వు నేను మాట్లాడదాం, మనం మాట్లాడుతూ ఉండగా ఎవరు విన్నా ఎవరు వచ్చి చూసినా వారు నువ్వు సంహరించాలి, దీనికి ఒప్పుకుంటే మన ఇద్దరం మాట్లాడదాం అనగానే లక్ష్మణస్వామిని అక్కడ నిదేశం పెట్టాడు. ప్రతిహారిని పంపించి, అంటే భటులు ఉంటారు కదా, భటులను పంపించి ఇంకెవ్వరిని ఉంచుకో, నువ్వు ఒక్కడివి ఉండు అక్కడ, నువ్వు లోపలికి రాకు, మేమిద్దరం రహస్యంగా మాట్లాడతాం. ఇతడి శపథం ఇది చెప్పేశాడు, ఉన్న శపథం కూడా. ఎవరైనా అంటే నువ్వైనా సరే మేము మాట్లాడుతూ ఉండగా వస్తే సంహరించక తప్పదు, ఈ నియమం నువ్వు పాటించగలవని నిన్ను అక్కడ పెట్టాను అని చెప్పగానే సరే అన్నాడు లక్ష్మణస్వామి. ఈ లోపల వారితో మాట్లాడుతున్నాడు. ఆయన చెప్తున్నాడు, నేను ఈ వేషంతో వస్తేనే ఇక్కడ వాళ్ళందరూ నన్ను రాణిస్తారని వచ్చాను, నేను నీ పాదదాసున్నయ్యా. ఈ సృష్టి అంతా చెయ్యాలన్నప్పుడు ఎప్పుడు సృష్టించాలి, ఎప్పుడు ఎలా నడపాలి అని ఒక వ్యవస్థను నువ్వు నిర్మిస్తావు. ఎప్పుడు అనేది, ఎప్పుడు అంటే వెన్ అంటే టైం, కాలం. ఆ కాలస్వరూపుణ్ణి నేను, నన్ను యముడు అంటారు, కాలపురుషుణ్ణి నేను. నీ అదుపాజ్ఞలతో ఈ కాలం ఎవడికి ఏది ఎంతవరకు అనేటటువంటిది నిర్ణయించే కాలం నీ అధీనం, ఆ కాలపురుషుణ్ణి నేను. అందుకే దేవతలంటే ఎవరో కాదు, సృష్టిలో మనం చూసే రకరకాల శక్తుల యొక్క స్వరూపాలే. కాలం శక్తివంతమైంది, అవునా కదా? ఆ కాలమే కాలుడు, తప్పేముంది? అదే అందరినీ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అందుకే యమ అంటే కంట్రోలింగ్ పవర్. పేరుకి అర్థం తెలియకపోతే పాపాలు చేస్తూ ఉంటాం దేవతానింద చేసి. యముడు హిందువులకే లేరు, అందరికీ ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. అయితే వాడు ఒకడు ఉన్నాడని తెలుసుకున్నారు కనుక వీళ్ళు జాగ్రత్తగా ఉండగలరు. కాలపురుషుడే యముడు, వాడే యమ అంటే కంట్రోలింగ్ పవర్ అతడు. ఆ కాలపురుషుడు చెప్తున్నా, నీ చేత నియమింపబడిన వాడిని నేను ఇప్పుడు బ్రహ్మదేవుడు పంపిన దూతని. బ్రహ్మగారికి ఒక వ్యవస్థ అన్నది, సృష్టి అంతా సరిగ్గా నడపడం, నువ్వు నియమించిన కాల ప్రకారం చేస్తాడు. అందుకు ఆ బ్రహ్మగారు చెప్పిన ప్రకారంగా వచ్చాను. స్వామి నిన్ను రమ్మని పిలిచారు దేవతలే, అప్పుడు అది కాలం. ఒక వ్యక్తి పూర్ణాయువుతో ఎంతకాలం పాలించాలో అంతా నువ్వు పాలించావు. కొన్ని వేల సంవత్సరాలు పాలించాడు రాముడు అని చెప్పారు. ఆ లెక్కలన్నీ చెప్పి నేను తర్కం చేయట్లేదు కానీ రాముడు సంపూర్ణమైన పాలన చేశాడని మాత్రం చెప్తూ, ఇంకా నువ్వు భూమిని ఏలినిది చాలా తృప్తిగా జరిగింది, ధర్మ ప్రతిష్ఠ జరిగింది, నువ్వు పూర్ణమైనటువంటి జీవితాన్ని ఇచ్చావు, నిన్ను నేను శాసించేవాడిని కాను. బ్రహ్మ ఇచ్చిన మాట ఏమిటి అంటే, నువ్వు ఇలాగే భూమి యందు ఉండదలుచుకుంటూ ఉండవచ్చు, లేదా మళ్ళీ నీ పరంధామైన విష్ణుతేజంలోకి ప్రవేశించి ముల్లోకాల్ని ఏలుకుంటే సంతోషం మాకు అన్నాడు. ఇక్కడ ఇంతే, ఆజ్ఞాపన లేదు. ఇలా చివరి మాట అవుతూ ఉంటే లక్ష్మణుడు ఒక్కసారి ప్రవేశించట. చూశాడు రామచంద్రమూర్తి, వచ్చినవాడు అంతర్ధానం అయిపోయాడు. ఏమిటి విషయం? దూర్వాస మహాముని వచ్చాడయ్యా అని ఓ మాట అన్నాడు. కాసేపు ఆగండి, లోపల అత్యవసర సమావేశం జరుగుతోందని నేను ఆపాను దూర్వాసుని. ఆపితే అన్నాడు, ఈ క్షణం నువ్వు లోపలికి పంపకపోతే ఆ రాముణ్ణి ఆ భరతుణ్ణి మొత్తం అందరినీ నిన్ను నాశనం చేసేస్తా, జాగ్రత్త అన్నట్ట. అంటే పోతే నేను పోయాను కానీ మిగిలిన వాళ్ళు కాపాడబడాలి, అయోధ్య క్షేమంగా ఉండాలని లక్ష్మణస్వామి వచ్చి చెప్పేట. ఏమిటి చెప్పగానే రామచంద్రమూర్తి దూర్వాసుని ముందు పిలిపించాడు. తర్వాత విషయాలు గోల ముందు. మహానుభావ రండి రండి, ఏ మాట ఏంటి అలా చేపిస్తానంటారండి, మీ ఇష్టం ఏంటి, ఋషేనా కొంచెం కంట్రోల్ ఉంచుకోవద్దు, ఇలాంటి మాట్లాడమే అనలేదండి రామచంద్రస్వామి. ధర్మం ఇది. ఈ విధంగా కాళ్ళు కడిగి, మహానుభావం ఏమిటంటే నేను కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉపవాసం చేస్తున్నాను అన్నాడు. ఎవరు? దూర్వాసుడు. ఆయనకు శక్తి ఉంది, చేస్తున్నాను. ఇవాళ పారణ చేయబోతున్నా, ఇన్నాళ్ళు ఉపవాసానికి బ్రేక్. ఆ పారణ ఏదో నీతో కలిసి భోజనం చేయాలనిపించిందయ్యా అన్నాడు. ఇక్కడ ఇదంతా రహస్యం అండి. దూర్వాసుడు రుద్రాంశ. సరిగ్గా కృష్ణావతార నిర్యాణానికి ముందు దూర్వాసుడు వస్తాడు, ఇక్కడ వచ్చాడు. 2 రహస్యములు తెలుసుకోవాలి. ఊరకనే జయుడు ఊరికను కోపిష్టికాడు అయినా, అది ఋషి కోపం లోకక్షేమం కోసం ఉంటుంది. మొత్తానికి దూర్వాసుడు ఈ మాట చెప్పిన వెంటనే చక్కగా అంతకంటే భాగ్యం ఉంది, రండి అని భోజనం చేశాడు. భోజనం అయిపోయాక సమావేశం ఏర్పాటు చేశాడు. పండితులందరినీ పిలిపించాడు. ఏం చేయమంటావు? లక్ష్మణుడు చెప్పాడు, ఏం చేయమంటావు ఏంటయ్యా? ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం అడవికి వెళ్ళో, మీ నాన్న ఇచ్చిన మాట నిలబడడం కోసం వెళ్ళో. నాన్న ఇచ్చిన మాట నిలబడడం కోసం నువ్వంత కష్టపడ్డప్పుడు అన్న ఇచ్చిన మాట నిలబడడం కోసం నేను సిద్ధమే, నన్ను చంపు అన్నట్టు లక్ష్మణస్వామి. వెంటనే వశిష్ఠుడు అన్నాడు, నేను చెప్పింది నిజమే,
చెయ్యాలి తప్పదు. రాజు సత్యం తప్పితే ధర్మం దెబ్బతింటుంది. నువ్వు రాజత్వానికి పాలనకు అర్హుడు కావు ఇంక సత్యం తప్పితే. కనుకనే నువ్వు మునికిచ్చిన మాట నిలపాల్సిందే. ఏం చెయ్యాలి? ఒక్కటి, అతి దగ్గర వాడిని రాజపరివారంలో ఒకడిని వధించడం 2 విధాలు. ఒకటి విడిచిపెట్టుట, ఇంకోటి వధించుట. విడిచిపెట్టడం కూడా వధించడంతో సమానమే. దూరంగా ఉంచుడు కాదు, విడిచిపెట్టుట. ఇంకా వీడు నావాడు కాడు అని విడిచిపెట్టాలి, అంతే. విడిచిపెట్టు అనగానే గుండె రాయి చేసుకుని లక్ష్మణుణ్ణి విడిచిపెడుతున్నాను అన్నట్టు ఇక్కడ. అంతే. సభలో పుట్టిన దగ్గర నుంచి యాగరక్షణకి రాముణ్ణి పంపు అంటే పిలవకుండానే వెంటొచ్చాడు. ఎందుకు వీడు అనలేదు విశ్వామిత్రుడు, ఎందుకురా నువ్వు అనలేదు దశరథుడు, ఎందుకు నాతో నువ్వు అనలేదు రాముడు. అప్పటి నుంచి విడవకుండా అంటి పెట్టుకున్న లక్ష్మణస్వామినే విడిచిపెట్టాడంటే ఎందుకు వచ్చాడో ఆ పని పూర్తయిందని అర్థం. ఇక్కడ ఇంకేం కావాలి? లక్ష్మణస్వామి రాముడు లక్ష్మణుని విడిచిపెట్టాను అన్న మాట తట్టుకోలేకపోయాడండి. రాముడు విడిచిపెడితే ఇంకెందుకు బతుకు నాకు, ఆయన విడవకూడదని వెళ్ళిపోయాను కదా. అందుకు ఒక్కసారి మహాదుఖం కలిగినా తనకి సుమంత్రుడు చెప్పిన మాట గుర్తించుకుని, ఈ దుర్వాసుడు చెప్పాడు ఆ జోస్యం అప్పుడు. అందుకే వెంటనే ఇంటికి కూడా వెళ్లకుండా, అంటే తన భవనానికి వెళ్ళి తన భార్య అయినటువంటి ఊర్మిళకు కూడా చెప్పలేదుట. రాముడే విడిచిపెడితే ఇంకేం బతుకది, తిన్నగా వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళి సరయూ నది తీరానికి చేరుకున్నాడు. ఒక్కసారిగా సరయూ నది తీర జలాన్ని ఆచమనం చేసి పద్మాసనం వేసుకు కూర్చున్నాడు. అక్కడ దర్భలపై కూర్చొని ప్రాణాయామం చేసి వాయువుని నియంత్రిస్తూ తన జీవుణ్ణి సుషుమ్నాపథం నుంచి ఊర్ధ్వగతిలోకి తీసుకువెడుతూ ఉంటే బ్రహ్మాది దేవతలు దివ్య విమానం సిద్ధం చేసి, సంకర్షణ ఆదిశేష అనంత రావయ్య, నీ దివ్యధామానికి నేను తీసుకువెళ్తున్నాను. ఆ నంటి పెట్టుకున్న అసలైన తల్లి ముందు పరంధామానికి చేరుకున్నది, తర్వాత వాడు నువ్వు వెళ్ళు అని చెప్పిన వెంటనే లక్ష్మణస్వామి ఇలా జరిగిందని తెలిసి ఇంకా భరతుడికి చెప్పెట్ట, ఇదిగో ఇంకా నేను వెళ్ళవలసిన సమయం వచ్చింది, నేను అరణ్యానికి వెళ్ళి నేను చేయాల్సింది నేను చేస్తా. భరత, నీకు రాజ్యాన్ని అప్పగిస్తున్నాను, మళ్ళీ నన్ను ఏడిపించకయ్యా. ఇదివరకంటే తండ్రి మాట అని చెప్పి గట్టి పెట్టేశావు నన్ను, ఇప్పుడు అవేం లేవు గనక నువ్వు లేని రాజ్యం నాకొద్దు, కుశలవులకి పట్టాభిషేకం చేయాలి అనగానే వశిష్ఠుడు అన్నాడు, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే కుశలవులకు పట్టాభిషేకం చేసిన కుశలవులు పాలించాలంటే పాలించడానికి అయోధ్య ఉండదు ఇక్కడ అన్నాడు. ఇక్కడ పెద్ద చిత్రమైన విషయం అది. అయోధ్య ఉండదు, రాముడు లేకపోతే అయోధ్య ఉండదు, అందుకు అయోధ్య రాముడు. ఇది తెలుసుకోవాల్సింది. మరేం చేయాలి? కుశలవులకు కూడా ఇక్కడ పట్టం కట్టడానికి లేదు, వేరే చోట కట్టాల్సిందే, మరొక చోట. చూడండి, కన్న కొడుకులకు కూడా తన రాజ్యంలో పట్టాభిషేకం చేయలేదు స్వామివారు. ఎవరిది వాళ్ళు అక్కడ ఏర్పాటు చేసేశాడు వ్యవస్థని. ఇప్పుడు తన కన్న కొడుకులకి ఉత్తర కోశల దేశము దక్షిణ కోశల దేశము 2 ప్రాంతముల యందు ఇరువురికి కూడా పట్టాభిషేకం చేశారు. ఇక్కడ భరతుడు కూడా అందులో పాల్గొన్నాడు. అలా దక్షిణ కోశల దేశంలో కుశుణ్ణి, ఉత్తర కోశల దేశంలో లవుని అభిషేకం చేశారు. అభిషేకం చేసి ఆ తర్వాత రామచంద్రమూర్తి, పైగా దీని కుశస్థలి అని పేరు, కుశుడికి అభిషేకం చేసిన చోటు, లవుణ్ణి అభిషేకం చేసిన చోటు శ్రావస్తి అని చెప్పబడుతూ ఉన్నది. ఆ తర్వాత చరిత్ర కాలంలో చాలా వరకు ఉన్నది ఆ పట్టణం. ఈ విధంగా నిర్మాణం చేసి రామచంద్రమూర్తి ఇంకా తాను ఈ భూమిని విడిచి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. నీతో వచ్చేయడానికి మేము సిద్ధమని భరతుడు సిద్ధంగా ఉన్నాడు. మరి శత్రుఘ్నుడికి కబురు పంపాడు, మధురానగరంలో ఉన్న శత్రుఘ్నుడికి. ఆ శత్రుఘ్నుడికి కబురు వెళ్ళగానే లక్ష్మణస్వామి వెళ్ళిపోయాడని, ఇంకా మిగిలినది ఇక్కడ రామచంద్రమూర్తి భరతుడితో మిగిలి ఉన్నాడు. ఒక్క తమ్ముడు మిగిలాడు, శత్రుఘ్నుడు అక్కడ మిగిలాడు. చెప్పగానే శత్రుఘ్నుడు ఏం చేశాడంటే తన యొక్క 2 పుత్రుల్ని కూడా పట్టాభిషేకం చేసి, అక్కడ 2 పుత్రులు ఉన్నారు. మధురకి సుబాహువు అనే ఒక పుత్రుణ్ణి, వైదిష అనే నగరానికి శత్రుఘాతి, శత్రుఘ్నుడికి మరొక పేరే ఇది, 2వ పుత్రుడి పేరు శత్రుఘాతి, అతడికి పట్టం కట్టి ఆయన వచ్చాడు. ఇక్కడ సిద్ధమైపోయారు అందరూ కూడా. ఈ లోపల వచ్చిన వాళ్ళు ఎందరూ అంటే చెప్పలేనంత మంది. మొత్తం అయోధ్యలో ఉన్న ప్రముఖులందరూ వచ్చారు, మహర్షులు వచ్చారు. అదేవిధంగా సుగ్రీవాది వానరులు ఉన్నారు, ఇంకా విభీషణాది రాక్షసులు ఉన్నారు. వీళ్ళందరూ అక్కడ సమావేశమై కూర్చున్నారు. ఇంకా రామచంద్రమూర్తి అప్పుడు ఆజ్ఞాపించాడు వశిష్ఠునికి మహాప్రస్థాన మంత్రములు పఠించమని.